నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆత్మ గౌరవం. తెలంగాణ వచ్చిందే ఈ ఆత్మ గౌరవం సెంటిమెంట్ మీద. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే కావాలి అనే మాటల మీద. కానీ అవి ఏమాత్రం నెరవేరలేదు అని భావిస్తున్నారు ప్రస్తుత జాగృతి అధ్యక్షురాలు కవిత. కాబట్టే ఫిబ్రవరి 12వ తారీఖున తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నారు. సో ఈ సభ ద్వారా కవిత గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ సభలో ఎవరెవరు పాల్గొంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యమ కాలం నుంచి కవితతో పాటే నడుస్తూ వచ్చిన ఒక మహిళ జాగృతి నాయకురాలు ఈరోజు మనోజ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి మనోజ్. నమస్తే. కవితక్కతోటి ఎంత కాలం నుంచి మీ జర్నీ? ముందుగా మీకు తెలంగాణ ప్రజలకి నమస్కారం. దాదాపుగా 2006 నుండి నేను ఉద్యమంలో ఉన్నా. ఎప్పుడైతే 2007లో కవితక్క గారు తెలంగాణ జాగృతి స్థాపించిండ్రో, మొదటిసారి కవితక్క గారిని 2009 మా అక్కడ గోదావరికని 18 లైన్ కాలనీలో ఒక ధూమ్ధామ్ సభకి రావడం జరిగింది కవితక్క గారు. అప్పటి నుండి కవితక్క గారికి అంటే కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఉద్యమంలోకి వచ్చిన అప్పుడు నేను చదివేది 6th క్లాస్. ఆ రోజు అక్కను చూసిన తర్వాత, అక్క మాటలు చూసిన తర్వాత, అక్క పోరాటం చూసిన ఆహా మహిళ అంటే ఇట్లుండాలి, ఇలా ఇలా ఇంత ధైర్యంగా ఇట్లా కొట్లాడేటట్టు ఉండాలి అని ఆ రోజు నుండి కూడా కవితక్క గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉద్యమంలో ఉద్యమ గాయనిగా పాటలు పాడుతూ ఊరూరా ధూమ్ధామ్ల పేరుతో తిరుగుతూ అప్పుడు కూడా ఉద్యమంలో ఉన్నాం. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏదైతే తెలంగాణ జాగృతిలో కవితక్క గారు చేస్తున్న చాలా ప్రోగ్రామ్స్ ని అవన్నిటిని కూడా చూసి ప్రత్యక్షంగా తెలంగాణ జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కవితక్క గారు వెనకాలండి తను ఏ నిర్ణయం తీసుకున్నా బలంగా ఎప్పుడు ఎట్లాంటి ఏ విషయంలోనైనా తన వెనకాలండి కష్టపడుతూ వచ్చినాము. కాబట్టి అక్క కూడా మాకు ప్రాధాన్యత అదే విధంగా ఇచ్చిండ్రు. నాకు ఫస్ట్ టైము మేడ్చల్ జిల్లాకి ఒక మహిళకి యూత్ ప్రెసిడెంట్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఇచ్చిండ్రు. సెకండ్ టైం మొన్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఇచ్చిండ్రు. అవును, అలా మాకు అవకాశాలు అంటే ఉద్యమకారులకి ఒక చోట అవకాశాలు లేవు. కానీ అక్కగారు ఎప్పుడు కూడా ఉద్యమకారులకి తను ఏదైతే చేయాలో తన వల్ల అయినంత వరకు ఎప్పుడు ఉద్యమకారులను కాపాడుకుంటూనే వచ్చారు కవితక్క గారు. రాష్ట్రంలో మనోజ్ గారు ఉన్న 2 ప్రధాన పార్టీల్లో కార్యకర్తల స్థాయిలోనే ఉంటారు. మధ్యలో పార్టీ ఫిరాయింపులను పాల్పడ్డవారో లేకపోతే మధ్యలో వచ్చిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేసి పైకి ఎదుగుతున్న తీరు మనం చాలా చూసాం చాలా మంది నాయకుల విషయంలో. కవితక్క ఒక మనిషిని నమ్మి దగ్గర తీసుకుంది అనంటే, కష్టపడే తత్వం వాళ్ళల్లో ఉంటే ఏ స్థాయిలో అంచెలంచెలుగా ఎదుగుతారు అనడానికి మీరు ఒక ఉదాహరణ. నిజానికి కవిత అక్క ఒక మహిళ కాబట్టి మహిళా కార్యకర్తలని కలుపుకునే ప్రాసెస్ లో తను ఎట్లా అనిపిస్తారు మీకు? నిజంగా కూడా కవితక్క గారు చాలా ఆడబిడ్డలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడు కూడా అంటే ఒక తల్లికే తెలుస్తుంది ఒక బిడ్డ ఆవేదన అన్నట్టు, ఒక మహిళకే తెలుస్తుంది మహిళ కష్టాలు అన్నట్టు. తప్పకుండా కవితక్క గారు ఎప్పుడు కూడా మహిళలకి చాలా చాలా ప్రియారిటీ ఇస్తారు. మా సమస్యల మీద కానివ్వండి. కవితక్క గారు ఇప్పుడు మహిళా నాయకత్వం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరము అని చెప్పేసి బలంగా కొట్లాడి మా అందరికీ కూడా ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి లీడర్ ప్రోగ్రామ్స్ చేస్తూ మాకు ఇంటర్నల్ గా ట్రైనింగ్స్ ఇస్తూ, మీరు మాట్లాడాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు మాట్లాడాలి, మీరు బయట మీరు ఫైట్ చేయాలి, రేపు మనకు తప్పకుండా 33% రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థలలో ఎట్లా మనకు రేపు ఎమ్మెల్యేలలో కూడా మనం 50% ఉండాలి అని అంటే మనం ఫస్ట్ ఫార్వర్డ్ గా ఉండాలి. ఎప్పుడు అక్క బలంగా చెప్తుంది, నేను మిమ్మల్ని ఫాలోవర్ గా కాదు లీడర్ గా చూడాలి అనుకుంటున్నా. అలా చాలా తక్కువ మంది లీడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లీడర్స్ ఎవరైనా కూడా తన వెనకాల ఫాలోవర్ గా మాత్రమే ఉండాలి, నా కింద ఉండేవాళ్ళు అనుకుంటారు. కానీ కవితక్క గారు ఎన్నో సందర్భాల నాకే చెప్పింది, నేను లీడర్ గా చూద్దాం అనుకుంటున్నా, నాట్ ఏ ఫాలోవర్, యూ హ్యావ్ టు బికమ్ ఏ లీడర్, సో బీ లైక్ దట్ అంటే అట్లా వెళ్ళాలి అని చెప్పేసి అక్కగారు ఎప్పుడు మాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉంటారు. నిజంగా కూడా కవితక్క గారు తన జీవితమే మాకు ఇన్స్పిరేషన్ కదా. అవును, ఎందుకంటే తను మంచి తన లైఫ్ అంతా కూడా అప్పుడే సార్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు మినిస్టర్ పదవులు ఉండే అంత మంచి ఫ్యామిలీ నుండి వచ్చిండ్రు అక్కగారు. తన స్టడీ కానివ్వండి, ఆ తర్వాత తన జాబ్, తన మ్యారేజ్ లైఫ్ కానివ్వండి, US లో ఒక ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తను మాలాగా కష్టపడ్డారు. అంటే మా కష్టం ఇంకా చిన్నదేమో అనిపిస్తుంది. కడుపులో బిడ్డను పెట్టుకొని 3 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని కూడా తను ఎండనక వాననక ఈ ఉద్యమం కోసం పోరాడు. చాలా మంది ఉద్యమకారులు మాతను కూర్చొని అప్పుడు ఇక్కడ పోరాటం చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకానొక సందర్భంలో వాళ్ళ బాబుకి ఫీవర్ వచ్చి చాలా సిక్ అయిన సందర్భంలో కూడా కవితక్క గారు కనీసం వెళ్ళి చూసే పరిస్థితి కూడా లేదు.
ఎలా ఉన్నాడు నా బాబు అని ఫోన్ లో అడిగే పరిస్థితి. అంటే అంత కష్టపడ్డా. తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బతుకమ్మ ఎత్తుకొని గల్లీలో ఉన్న బతుకమ్మని హైదరాబాద్ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత దుబాయ్ బుర్జి ఖలీఫా వరకు చాటిండ్రు. ఒక పేపర్ లో, ఒక న్యూస్ ఛానల్లో ఆ రోజు బతుకమ్మ అనేది రావాలంటే స్లాట్ కొనుక్కునే పరిస్థితి. ఈ రోజు అదే ఛానల్స్ బతుకమ్మ సాంగ్ లేని నడవని పరిస్థితికి తీసుకొచ్చారంటే అది కవితక్క గారు. తెలంగాణ భాష యాస కోసము ఏదైతే సినిమాలలో ప్రాధాన్యత లేకుండా అవహేళన కించపరుచుతున్నారని ఆ రోజు పోరాటం చేసింది కూడా కవితక్క గారే. ఇలా ఎన్నో అంశాల మీద కవితక్క గారు పోరాటం చేసి తను అంచెలంచెలుగా తను ఎక్కడున్నా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎక్కడ ఏ ప్లేస్ లో నిల్చోబెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఆ రోజు. అట్లాంటప్పుడు కూడా వీళ్ళు ఎన్ని చేసి తనని సెంట్రల్ పాలిటిక్స్ లో ఉంచాలి, స్టేట్ పాలిటిక్స్ లో ఉంచొద్దు, ఎందుకంటే కేసీఆర్ గారికి కూడా బాగా తెలుసు, తర్వాత మన రామన్నకు కానీ హరీష్ అన్నకు కూడా బాగా తెలుసు, అందరికి బాగా తెలుసు ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత అంత క్యాపబిలిటీ ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కవితక్క గారే. ఎందుకంటే ఆయన తర్వాత లక్షల కిలోమీటర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వ్యక్తి, ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డగా మెదిలిన వ్యక్తి కవితక్క గారు. కాబట్టి తనని ఇక్కడ నుండి తప్పించాలి, స్టేట్ పాలిటిక్స్ నుండి సెంట్రల్ పాలిటిక్స్ లో బిజీ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఎంపీ పదవి ఇచ్చిండ్రు. ఆ రోజు మది యాష్కి గారి మీద 150,000 మెజార్టీతో గెలిచిందనంటే అది ఆ రోజు మామూలు విషయం కాదు. ఆ తర్వాత కూడా అక్క ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తెచ్చుకున్న తర్వాత ఎక్కడున్నా కూడా తను నెగ్గుకొని వస్తుంది అని చెప్పేసి తనని ప్రోటోకాల్ పేరుతో బతుకమ్మ అనేది ఈ తెలంగాణ జాగృతి ఆ రోజు బతుకమ్మని వలస పాలనలో, ఉమ్మడి పాలనలో బతుకమ్మ కనుమరుగైతుంటే ఈ తెలంగాణ జాగృతి ఆ రోజు బతుకమ్మని నెత్తిన పెట్టుకున్నాం. అలాంటి బతుకమ్మను కూడా మమ్మల్ని ఆడొద్దు, మీరు చెయ్యొద్దు అన్న ఇన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఓన్లీ నిజామాబాద్ వరకే పరిమితం కావాలని అన్న ఇన్స్ట్రక్షన్స్ ని కూడా మేము భరించినాం. అట్లా కూడా అక్క ఓపిక పట్టింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు అవసరం ఉంది కాబట్టి మనం మౌనంగా ఉండాలని. సెకండ్ టైం ఏం చేసిండ్రంటే ఎంపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి అక్క నోడగొట్టిండ్రు. అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని కూడా మౌనంగా భరించింది. ఆ రోజు మేము బాధపడి అక్క తెలంగాణ జాగృతి కార్యకర్తలని కనీసం ప్రచారానికి రావద్దంటున్నారు, పోలింగ్ బూతులలో ఏజెంట్లు లేరు, ఏందక్క ఈ పరిస్థితి, ఈ రోజు ఇట్లా అయిపోయినాము అని మాట్లాడినప్పుడు మౌనంగా భరించాలి, సార్ అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి అక్క అన్ని సైలెంట్ గా అప్పట్లో అన్ని భరించారు. అందరికీ తెలిసి ఈ మీడియా కూడా కోడై కూసింది అప్పుడు, ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేల దగ్గరుండి ఓడగొట్టిండ్రు అని. అయినా అన్ని తెలిసినా భరించిండ్రు. ఆ తర్వాత వద్దన్న ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. నాకు ఏదైతే నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వండి, నాకు ఎమ్మెల్సీ వద్దు అని అడిగిండ్రు. కానీ అయినా మళ్ళీ ఒక బురద జల్లే ప్రయత్నం, కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి ఓడిపోతే ఎమ్మెల్సీ దక్కింది అని బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇచ్చిండ్రు. దాన్ని మౌనంగా భరించిండ్రు. ఇవన్నీ తర్వాత ఒక కేసీఆర్ గారి మీద కుట్రలో భాగంగానే ఎదుర్కోలేక కవితక్క గారిని ఒక లిక్కర్ ఆరోపణలో ఆ కేసులో ఇరికిచ్చి ఆడబిడ్డ మీద అంత ఆ రోజు ట్రోల్ చేస్తుంటే, అంత మీడియా అంతా మాట్లాడుతుంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు బలంగా ఆమెకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. ఒక ఆడబిడ్డ సింగిల్ గా ఎదుర్కొన్నది. ఏదో ఆ రోజు అక్కడి పొద్దున్న నుండి సాయంత్రం వరకు విచారణ చేస్తే కనీసం ఏ పిలుపునిచ్చిన వాళ్ళు కూడా లేరు. ఏదో తీసుకెళ్తుంటే మీడియా ముందు కొంచెం హల్చల్ చేసిరే తప్ప వాళ్ళే దగ్గరుండి పంపించారు. మేము ఎట్లాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయము, మీరు తీసుకెళ్లొచ్చు, నో ప్రాబ్లం అని చెప్పేసి మనం చూసినాం. నవ్వుకుంటూ ఒకరు కనీసం ఎయిర్పోర్ట్ దాకా వచ్చిన వాళ్ళు కూడా లేరు. ఈ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎవరైతే బీఆర్ఎస్ లో ఉద్యమ కాలంలో ఉన్న కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే ఆ రోజు వచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఎదుర్కొని కూడా 5.5 నెలలు జైల్లో ఉండి కూడా అదే వేరే వాళ్ళైతే ఇంకా చాలు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టిండ్రు అని ఇంట్లో కూర్చుంటారు. కానీ తెలంగాణ ఆడబిడ్డ రాణి రుద్రమాదేవి పౌరుషం ఉన్న ఆడబిడ్డ కాబట్టే తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళని అనగదొక్కాలని వాళ్ళ మీద ఒక కుట్రలు చేసి జైల్లో పెడితే తెలంగాణ ఆడబిడ్డలు ఊరుకునేటోళ్ళు కాదు, ఉద్యమిస్తారు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది మహిళలు రాజకీయంలోకి వచ్చిండ్రు. నన్ను చూసి నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని నలుగురు మళ్ళీ స్టాప్ అవ్వద్దు, మహిళా నాయకత్వం అనేది ఉండాలి, మహిళలకు అవకాశాలు అనేది కావాలి అని చెప్పేసి సైలెంట్ గా ఉండకుండా మళ్ళీ ఈ తెలంగాణ సమాజం కోసం కొట్లాడుతూనే ఉంది. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే లెవెల్లో ఆ అక్క ఉద్యమంలోనే ఉంది. ఇప్పుడు కూడా ఆమె ప్రజల మధ్యలోనే ఉంది, ప్రజల కోసమే కొట్లాడుతుంది. తెలంగాణ ప్రజల గొంతుకయ్యే తను నిల్చుంది. కాబట్టి ఆమె జీవితమే మాకు ఇన్స్పిరేషన్. ఆమె పడ్డ కష్టంలో మాది ఎంత అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగానే కదా, ఉద్యమంలో ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా
ఆ అక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 8 నెలల బాబుని నేను కడుపులో పెట్టుకొని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ కి ఎర్రటెండలో ప్రచారం చేసిన, ఆ రోజు క్యాన్వాసింగ్ చేసి అంటే అది ఇన్స్పిరేషన్ అనమాట. అక్కబడ్డ కష్టంలో మనదెంత అని ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చినాం, ఆమెను నమ్ముకొని ముందుకు పోతున్నాం. కాబట్టి మహిళలకి ఆ మహిళగా కవితక్క గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి అయిన రోజు మా మహిళలందరికీ మనకందరికీ న్యాయం జరుగుతుంది. సో జాగృతి భవిష్యత్తు బలం మహిళలే. డెఫినెట్ గా. ఓకే. ఇప్పుడు ఉద్యమకారుల సభ, అవును, తెలంగాణ ఉద్యమకారుల సభ నిర్వహించడానికి మెయిన్ రీజన్, అట్లాగే ఆ సభకు సంబంధించిన వివరాలు. యాక్చువల్ గా మన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు తమ జీవితాన్ని మొత్తం తమ జీవితంలో కీలక సమయాన్ని మొత్తం కూడా ఉద్యమం కోసం గడిపిండ్రు. ఎన్నో ఆశలతోని ఎన్నో ఆశయాలతోని తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిండ్రు. ఈ పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎవరి చేతిలోకి పోయింది? ద్రోహుల చేతిలోకి పోయింది. ఎవరైతే ఉద్యమించిండ్రో వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ డబ్బు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ జీవితాలు మళ్ళీ అట్లనే ఉన్నాయి. ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి? ఎవరైతే మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఎవరైతే ఇళ్ళ నుండి ఫిరాయింపు వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అవకాశాలు వచ్చినాయి. ఉద్యమ పార్టీలోనే ఉద్యమ నాయకులకు అన్యాయం అంటే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఉద్యమ పార్టీ అని కదా, టిఆర్ఎస్ పార్టీని కదా ఆ రోజు నమ్ముకొని ఎవరు ఎన్ని వర్గాలు ఉండని, ఎవరు ఎన్ని ఉండని కేసీఆర్ గారు ఒక పిలుపునిస్తే ఉవ్వెత్తున లేసింది ఆ రోజు తెలంగాణ ఉద్యమించిండ్రు అని అంటే ఎందుకు? కేసీఆర్ గారు ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతము ఉద్యమకారులని వాళ్ళు నిలుపుకుంటున్నానే కదా. కానీ అలాంటి వాళ్ళు ఆ ఉద్యమ ఉద్యమకారులకు అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఈ రోజు ఒక 14 సంఘాలుగా ఉద్యమకారులు ఏర్పడ్డారు అంటే వైఫల్యం ఎక్కడుంది? వీళ్ళు ఉద్యమకారులకు మేము బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలోనే కదా ఈ రోజు తెలంగాణ అన్న పేరు కూడా లేకుండా చేసింది కదా. ఇవన్నీ మా ఆత్మగౌరవానికి దెబ్బతీసే విషయాలు కదా. ఆత్మగౌరవం కోసమే ఆ రోజు సమైక్య పాలన నుండి తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం. ఎందుకు కావాలనుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు. అలాగే ఆత్మగౌరవం లేదు, అడుగడుగునా మనకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని. ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది కదా. ఈ రోజు కనీసము ఆడబిడ్డకి ఆత్మగౌరవం లేదు, ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేదు. అమరవీరుల కుటుంబాలు 1200 అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి అని చెప్పేసి 1200 మంది అమరవీరులు ఉన్నారని మనమే చెప్పుకుంటాము. కానీ 500 మంది అమరవీరుల కుటుంబాలకే మనం న్యాయం చేసినాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏదో ఒక రకంగా, ప్రభుత్వం మన చేతిలో ఉంది, అధికారం మన చేతిలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా మిగతా వాళ్ళని ఆదుకోవచ్చు కదా. అది ఎందుకు మనం చేయలేకపోయినాం? ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఎందుకు దూరమైండ్రు? ఎంతమంది ఉద్యమకారులకి కోరికున్నది కేసీఆర్ గారితో ఫోటో దిగాలని? ఎంతమంది దిగిండ్రు? ఎంతమంది కార్యకర్తలకి అదే బీఆర్ఎస్ పార్టీలో కరుడు కట్టిన ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. ఎంతమంది కార్యకర్తలకు కేసీఆర్ గారిని కలిసే అవకాశం కలిగింది? ఇవన్నీ కదా ఆ రోజు ఉద్యమకారులము తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతుంటే, ఒక్కొక్క పరిణామం జరుగుతుంటే ధర్నా చౌక్ తీసేసిన రోజు ఎంత బాధ కలిగింది? మనము ప్రశ్నించే తత్వం ఉండాలి అని కోరుకోవాలి. ఏ ప్రభుత్వమైనా ప్రశ్నించినప్పుడు దాన్ని మనం సరిదిద్దుకొని ముందుకు పోవాలి. కానీ ప్రశ్నించేటోడే ఉండొద్దు అని అంటే ఎట్లా? ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ప్రశ్నించినందుకే కదా కవితక్క గారిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసిండ్రు. ప్రశ్నించినప్పుడు నిజంగానే ఇందులో గంజాయి మొక్కలు ఉన్నాయా, తులసి వనం అనుకున్నాం, గంజాయి మొక్కలు ఉన్నాయా అని ఆ గంజాయి మొక్కల్ని ఏర్పడేయాలనే కానీ తులసి మొక్కనే తీసి పడేస్తే ఎక్కడ నష్టం? ఇప్పటికీ కూడా కవితక్కను ఒక తండ్రిని ధిక్కరించిన బిడ్డగా చాలా మంది తండ్రులు చూస్తున్నారు. సామాన్య జనంతో చూస్తే చాలా మంది బిడ్డలు కూడా ఓకే నాన్న మీద ఫైట్ చేస్తున్న బిడ్డగా యువత, ముఖ్యంగా అమ్మాయిలు చూస్తున్నారు. వాళ్ళకేమని చెప్తారు? తండ్రిని ధిక్కరించడం అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆడబిడ్డలు మనము పుట్టింటి క్షేమాన్ని కోరుకుంటాం. ఎంత కష్టమని ఉండని, ఎంత బాధని ఉండనివ్వు, ఎంత మనకు నష్టం చేసినా కూడా మన పుట్టిల్లు బాగుండాలి అని మనం కోరుకుంటాం. మనకి ఎన్ని చేసినా కూడా అత్తింటికి వచ్చి మా వాళ్ళు మస్తు చూసిరు, మస్తు పెట్టిందనే చెప్తాం. అట్లా ఎప్పుడు పుట్టింటి క్షేమం కోరుకునే బిడ్డ అట్లనే కవితక్క గారు కూడా ఎప్పుడు వాళ్ళ క్షేమమే కోరుకున్నారు. వాళ్ళు మంచిగా ఉండాలనే కవితక్క గారు నిరంతరం ప్రయత్నించిండ్రు. ఆ మంచిగా ఉండాలి అన్న బాధలోనే కేసీఆర్ గారు చుట్టూ ఎవరైతే ఈ వీళ్ళంతా ఈ దయ్యాలంతా చేరి కేసీఆర్ గారి కళ్ళు కప్పి ఏవైతే కుట్రలు చేస్తున్నారో తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల సొమ్ముని వాళ్ళ ఈ ఏదైతే అధికారాన్ని దుర్వినియోగం చేసిండ్రో అది కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ తండ్రి వినప్పుడు ఏం చేస్తాం? ఒక బిడ్డగా చెప్పుకుంటాం మనం ఇది జరుగుతుంది నాన్న అని. అది ఆ తండ్రి రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తాం? ఈ తెలంగాణ సమాజం ఎట్లాంటిదంటే
దేవుడు అని చెప్పేసి మొక్కిన శ్రీరాముణ్ణి, ఆ శ్రీరామదాసు ఆ దేవుడు కూడా స్పందించాల్సిన టైంలో స్పందించి మాట్లాడినప్పుడు ఆ దేవుణ్ణి కూడా మనం నిందించినాం కదా. అట్లని చెప్పేసి దేవుడి మీద కోపం కాదు కదా. స్పందించాల్సిన టైంలో దేవుడు కూడా స్పందించాలి. దేవుడు లాంటి కేసీఆర్ గారు కూడా స్పందించాల్సిన టైంలో స్పందించలేదనే కదా మా బాధ. ఉద్యమకారులకు దూరమైనరు మీరు, కరుడు కట్టిన కార్యకర్తలకు దూరమైనరు మీరు, మహిళా నాయకత్వం లేకుండా అయిపోయింది తెలంగాణలో. ఎవరైతే యువత ఉన్నదో ఆ యువత నాయకత్వం అనేది లేకుండా పోయింది ఈ తెలంగాణలో. అడుగడుగున దోపిడీ అన్యాయాలు జరుగుతున్నాయి. అమరవీరుల కుటుంబాలకు మనం న్యాయం చేసుకోలేకపోయినామే, సర్వం కోల్పోయిన ఉద్యమకారులకు మనం న్యాయం చేసుకోలేకపోయినామే. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే మనకు నీళ్లలో అన్యాయమే, నిధులలో అన్యాయమే, నియామకాలలో కూడా లాస్ట్కి అన్యాయమే. దేంట్లో మనం సక్సెస్ అయినాం? ఏ ఆత్మగౌరవం అనుకున్నామో లాస్ట్కి ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నది కదా. ఇవన్నీ ఆలోచించే ఈ రోజు కవితక్క గారు ఏదైతే పెట్టబోయే మా పార్టీ, మా జెండా కానివ్వండి, మా ఎజెండా కానివ్వండి, మా లక్ష్యం కానివ్వండి, సామాజిక తెలంగాణ ఉద్యమకారులని కడుపులో పెట్టుకొని చూసుకోవడమే మా లక్ష్యం. అందులో భాగంగానే ఈ రోజు మేము ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాము. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరూ పార్టీలకు అతీతంగా ఆడబిడ్డలే కానివ్వండి, ఎవరైతే ఉద్యమం చేసినామో మన ఆత్మగౌరవము, ఇన్ని రోజులు మనము ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతికినాం, ఇకనైనా మనందరం మేలుకుందాం. అందరం అప్పుడు ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఒకతాటి మీదకి వచ్చి ఎట్లయితే ఉద్యమం చేసినామో ఈ రోజు కూడా పార్టీలకు అతీతంగా అందరం ఒక దగ్గర చేరి ఈ రోజు మనకు కావాల్సిన ఏందో ఈ ప్రభుత్వాన్ని అడుగుదాం. ఈ ఉద్యమకారుల ఆత్మ సభ ద్వారా మేము డిమాండ్ చేయబోతాం. రేపు ఇప్పుడు ఉద్యమకారులకి కనీసం గుర్తింపు లేదు, వాళ్ళకి గౌరవం లేదు. జూన్ 2న ఉద్యమకారులు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులకు సన్మానాలు చేసిరా, గౌరవించుకున్నారా? కనీసం వాళ్ళకి పెన్షన్లో, గుర్తింపు కార్డులో, లేకపోతే సర్వస్వం వాళ్ళు కోల్పోయింది కదా. ఎన్నో పోలీస్ కేసులు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైనాయి. నాకు తెలిసిన ఉద్యమకారులు ఎంతో మంది కడుపులో బిడ్డల్ని పోగొట్టుకొని కూడా ఈ ఉద్యమంలో పనిచేసారు. వాళ్ళందరికీ మనం ఏం న్యాయం చేసినాం? ఇప్పుడు వాళ్ళందరినీ కవితక్క గారు ఈ తెలంగాణ జాగృతి ఒకతాటి మీదకి తీసుకొచ్చి ఏవైతే 14 సంఘాలలో 12 సంఘాల వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించుకొని వాళ్ళందరి సమక్షంలో అందరి బాధలు, అందరి కష్టాలు విని మనం ఏం చేయాలి, ఈ ఉద్యమకారులకి గుర్తింపు ఎట్లా ఇచ్చుకోవాలి. జాగృతి అభిప్రాయం ప్రకారం ఎంతమంది ఉద్యమకారులకు న్యాయం జరిగింది, ఇంకా ఎంతమంది న్యాయం జరగాల్సిన వాళ్ళు లెక్కల్లో ఉన్నారు? ఉద్యమకారులకి న్యాయం జరిగింది అంటే చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే యూటీ కన్నా బీటీ టీంకే ఎక్కువ న్యాయం జరిగింది ఆ 10 సంవత్సరాలైనా. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు ఇస్తా అన్న 250 గజాలు కూడా ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తా అన్న హామీ ఉద్యమకారుల కోసం ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 25,000 పింఛన్ ప్రకటించిన పరిస్థితి, అది నిజంగా ఆచరణ సాధ్యమా మనోజ్ గారు? మేము చేసి చూపిస్తాం. రేపు తెలంగాణ జాగృతి పార్టీ అవతరించిన తర్వాత ఆ ప్రజలు మమ్మల్ని దీవిస్తే కవితక్క గారి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా కూడా మేము అది చేసి చూపిస్తాం. ఎందుకు సాధ్యం కాదు? సో ఈ లెక్కన 12వ తారీఖున ఎవరైతే ఆ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు వస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం అవ్వబోతుంది, ఎందుకు వీళ్ళు రావాలి అంటే ఇప్పుడు మనకి ఆ 10 సంవత్సరాల ప్రభుత్వము ఉద్యమ పార్టీ మనకు అన్యాయం చేసింది. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వము వాళ్ళు ఇస్తామని పెద్ద పెద్ద హామీలు మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళు అన్యాయం చేసిరు. ఈ రోజు కవితక్క గారు ఏదైతే కరీంనగర్ జిల్లాలో మానకొండూరులో ఉద్యమకారులకి ప్రభుత్వ స్థలంలో ఉద్యమకారులకి ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము భూమి పూజ చేసి ఇల్లు కోసం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ప్రయత్నం చేస్తాం, పోరాడబోతున్నాం. రేపు ఉద్యమకారులకి కనీసం ఉద్యమకారులకి ఉండడానికి ఇల్లు కావాలి కదా మన స్వరాష్ట్రంలో. అది కదా మనం సాధించుకున్నప్పుడు నిజంగా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. మా పోరాటము రేపు ఉద్యమకారుల కోసము, వాళ్ళకి ఇళ్ల కోసము, వాళ్ళ పెన్షన్ కోసము, వాళ్ళ ఉపాధి కోసము, వాళ్ళ గుర్తింపు కోసము, వాళ్ళ ఆత్మగౌరవం కోసం. ఇది మేము ముందు పెట్టుకొని పోతున్నాం కదా. కాబట్టి తప్పకుండా అందరు ఉద్యమకారులు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు కానివ్వండి, వాళ్ళ ఆవేదన కానివ్వండి చెప్పినప్పుడే కదా మాకు ఇంకా మెరుగైన ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతోని మేము ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా కూడా రేపు ఉద్యమకారులు పెద్ద ఎత్తున తెలంగాణ నలుమూలల నుండి మహిళలు, ఎవరైతే ఉద్యమకారులు అందరూ ఉన్నారో అందరూ వచ్చి కూడా విజయవంతం చేస్తారు. తప్పకుండా ఈ మా ఆత్మగౌరవం నిలబెట్టకపోయే పార్టీగా తెలంగాణ జాగృతి అవతరించబోతుంది. కవితక్క గారు ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటారని నమ్ముతున్నాం. ఎస్, మంచి పిలుపునిచ్చిండు మనోజ గారు. కొంచెం పాలిటిక్స్ పక్కన పెట్టి మాట్లాడితే, ఒక మహిళగా కవితక్క ఇప్పుడు నార్మల్ గా ఊర్లో సర్పంచ్ బిడ్డలే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మా నాన్న సర్పంచ్
అనే ఒక గర్వంతో ఉంటారు. అది కామన్ ఎవరిలో అయినా. ఇంకా పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలో లేకపోతే ఎమ్మెల్సీనో ఇట్లా ఇట్లా అయితే అది కొంత ఆరా ఈ పిల్లల్లో కూడా ఉంటుంది. ఒక సాక్షాత్తు మాజీ సీఎంగా ఉన్నప్పుడు కూతురే అప్పుడు రోడ్ల మీద కనిపించింది సామాన్య కార్యకర్తగా. మేము కూడా చాలా మంది మీ న్యూస్ ప్రెజెంటర్స్ బతుకమ్మ తొలి రోజుల్లో బతుకమ్మను ఆ నేపథ్యంలో బతుకమ్మ పండుగ జిల్లాల వ్యాప్తంగా నిర్వహించినప్పుడు కొంతమంది మీ కవితకతో జర్నీ చేసినాం. మహిళల్ని ఎట్లా చూసుకుంటది, ఒక సపరేట్ ఇంట్రెస్ట్ అంటే ఒక కేర్ అనేది మహిళలకు ఎట్లా ఇస్తుంది, మేము కొంత రుచి చూసినాం. సో మీరు ఇప్పుడు కార్యకర్తలుగా ఎప్పుడైనా కవితక్క మా ముందు చాలా హుందాగా ఎప్పుడు చూసినా కూడా ఇప్పటికీ కూడా, కానీ కడుపులో కన్న ఇంటి బాధనే ఇంత ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం ఆ ప్రవర్తనలో కొంచెం ఉడిదుడుకులు, ఎప్పుడైనా డల్ ఉండటం, లేకపోతే ఎప్పుడైనా కార్యకర్తలు ఎవరైనా సరే కొంచెం అసహనం వ్యక్తం చేయటం, ఇట్లాంటివి ఎప్పుడైనా అంటే ఒక బాధ లోపల ఉన్న తీరు, చిన్నగా ఇంట్లో అన్న బాధ పెడితేనో అమ్మ బాధ పెడితేనో హర్ట్ అయితేనో ఒక చిన్న గొడవకు మనం కొన్ని రోజుల పాటు క్యారీ చేస్తాం. ముఖ్యంగా అమ్మాయిలం ఎంత మనం బయట ఎంత స్టబాన్గా ఉన్నా లోపల అది ఫీల్ ఉంటది, ముఖ్యంగా అమ్మాయిలకి. సో కవితక్క విషయంలో మీరు ఈ కార్నర్స్ లో ఎట్లాంటి సంఘటనలు చూసిండ్రు మీ అబ్జర్వేషన్ లో? మీరు ఇవి అడిగింది కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2003లో అనుకుంటా, 2003 బతుకమ్మ టైంలోనే మేము సోలాపూర్ వెళ్ళినాం. బతుకమ్మ సెలబ్రేషన్స్ బస్లో కొంతమంది మహిళలని తీసుకొని వెళ్ళారు. అప్పుడు జాగృతి నుండి నేనున్నా, మిగతా వాళ్ళు బీఆర్ఎస్ మహిళలు కొంతమంది యాక్టివ్ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఆ రోజు అక్క ఒక సాంగ్ బాగుంటది స్టార్ది, కొత్తగా వచ్చింది, ఈ సాంగ్ వినండి అక్క అని చెప్పేసి ప్లే చేసినాం. ఉక్కు గుండెని ఒకసారైనా తాకాలని ఉంది అన్న సాంగ్. ఆ సాంగ్ విని అక్క సడన్ గా ఏడ్చేసింది. ఏడ్చేస్తుంటే ఫస్ట్ టైం అక్క ఏడవడం చూసి, నేను అక్కని ఎప్పుడు కూడా ఇట్లనే చూసినా కానీ అక్క ఎప్పుడు లో అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. సడన్ గా చూసి అందరము ఇంకా కళ్ళలో నుండి నీళ్ళు ఆగట్లేదు, అక్క ఏడుస్తుంటే నేను ఏడ్చేస్తున్నాను. ఏమైందంటే అంటే ఆ సాంగ్ అంత ఎమోషనల్, ఒక బక్క పల్చని వాడిని హద్దుకోవాలని ఉంది అని అంటే తండ్రి అంటే ఆ బిడ్డకి, నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే కవితక్క గారికి కేసీఆర్ అంటే ప్రాణం, సార్ అంటే చాలా ప్రాణం. కానీ వీళ్ళందరూ ఇంత కుట్రలు చేసి ఒక బిడ్డని తండ్రికి దూరం చేసిండ్రు. ఆ పాపం ఎక్కడికి పోదు. కవితక్క గారు నిజంగా కూడా వాళ్ళ అమ్మని చాలా మిస్ అవుతారు. వాళ్ళ అమ్మ అంటే కూడా అక్కకి చాలా ప్రాణం. అక్క జైలుకి వెళ్ళినప్పుడు కూడా సార్ని కానీ శోభమ్మని కానీ రావద్దన్నారు. జైలు మీరు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి. వచ్చిన తర్వాత కూడా అక్క వాళ్ళ అమ్మని హగ్ చేసుకోవడము అవన్నీ చూసినప్పుడు చాలా నిజంగా చాలా బాధ అనిపించేది. జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా రౌజ్ ఎవెన్యూ కోర్టుకు వస్తున్నప్పుడు మేము ఏడుస్తూ ఉండేవాళ్ళము, అక్క మాత్రం ధైర్యంగా ఉండండి, అస్సలు ఏడవద్దు, బీ స్ట్రాంగ్, ఎందుకు నేను ఫైట్ చేస్తా, నేను కొట్లాడుతున్నా అని చెప్తే ఆ అక్క ఆ కోర్టులో మాట్లాడిన ఆ 4-5 వర్డ్స్ పోలీసులు తీసుకెళ్తుంటే మాట్లాడినాయి. ఆ 10 days వరకు కూడా మేము అదే స్టేటస్ పెట్టుకొని అదే చూస్తూ ఉండేవాళ్ళము. మేము ఎవరైతే అక్క అభిమానులం ఉన్నామో అంత స్ట్రాంగ్ గా, అంటే అక్క స్ట్రాంగ్ ఉంది, మేము స్ట్రాంగ్ ఉండాలి అని. ఆమె చాలా వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్లో అక్క కంటతడి పెట్టింది. ఎంతో మంది మహిళలు సంబంధం లేని వాళ్ళు, మేమంటే అక్కతోని మాకు ఒక బౌండింగ్ ఉంది, మేము అక్క మేము ఆమె మా ప్రాణము, ఆమె మా తల్లి లాగా మా అక్కలాగా మేము భావించి మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఆ ఫీలింగ్ ఉంటది, మేము ఏడవడంలో అర్థం ఉంది. చాలా మంది నా కొడుకు 18 నెలలు, నా బాబు కూడా టీవీలో అక్క ఏడవడం చూసి ఏడుస్తున్నా. అలా ఎంతో మంది, నేను మామూలుగా మార్కెట్కి వెళ్తుంటే బయటకు వెళ్తుంటే కూడా చాలా మంది మా దగ్గర వాళ్ళు ఏడుస్తూ నాకు ఎదురైంది. అసలు ఆ కౌన్సిల్లో తను ఏడుస్తుంటే ఆడబిడ్డలో మనం ఇంతే కదా, మన పరిస్థితి ఇంతే కదా, అంత పెద్ద సీఎం కూతురుకి, కేసీఆర్ గారి కూతురుకి అయినా కూడా ఆడబిడ్డ అయినందుకు తప్పలేదు కదా అని అనిపించింది అని చెప్పేసి ఎంతో మంది నాతో షేర్ చేసుకొని బాధపడతారు. అక్కని వెళ్ళి అడిగినాం, అక్క మీరు ఏడవడం అసలు మేము తట్టుకోలేకపోయినా, మీరు ఏడుస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయింది అక్క, మీరు ఎప్పుడు ఏడవద్దు, మీరు ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి. అమ్మ నాన్న గుర్తొచ్చిండ్రా, అది నా జర్నీ అంతా నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నాకు వాళ్ళు నా కళ్ళ ముందు కనిపించిండ్రు. అందుకే నేను పెట్టుకున్నా, అట్లేం లేదు, ఇక ముందు అట్లేం లేదు, నేను స్ట్రాంగ్గా ఉంటాను. కానీ నిజంగా కూడా అక్క తన గుండెలో ఎంతో ఆవేదనని మోస్తూ ఈ తెలంగాణ సమాజం కోసం, ఈ తెలంగాణ మహిళల కోసం, ఏదైతే సామాజిక తెలంగాణ స్థాపించాలో మహిళల నాయకత్వం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉండాలి. మనము ఈ ఒక్కసారి వెనకడుగు వేయొద్దు. ఎందుకంటే ఉద్యమ నాయకుడిని వీళ్ళంతా కుట్రలు చేసి ఉద్యమకారులకు దూరం చేసిండ్రు, ఎంత అన్యాయం చేసిండ్రు. లాస్ట్ కి ఒక బిడ్డని, ఈ బిడ్డను దూరం చేయడానికి నేను సింపుల్ చెప్తాను,
ఏం లేదు, సార్కి కవితక్క గారు అన్ని విషయాలు చేరవేస్తున్నారు. ఏదైతే వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేసిన, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసిన, ఎన్ని ఇంకా ఇతర ఏ విషయాలలో వీళ్ళు అన్యాయాలు చేస్తుంటే అవన్నీ సార్కి చేరవేస్తుంది అక్క అన్న ఒక ఉద్దేశంతో అక్క మీదనే, వీళ్ళు ఎవరో కాదండి, బయట వాళ్ళే కాదు, సొంత పార్టీ వాళ్ళే కవితక్క గారి మీద కుట్రలు చేసి ఒక సోషల్ మీడియాలో పేడ్ ఆర్టిస్టులను పెట్టి ట్రోల్స్ చేసిండ్రు, వీళ్ళే చేసిండ్రు. అవన్నీ మాకు తెలుసు, అవన్నీ అక్కకు తెలుసు. కానీ అయినా అన్ని మౌనంగా భరించిండ్రు, సైలెంట్ గా. అదే తెలంగాణ భవన్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. లేఖ లీక్ చేసిండ్రు. లేఖ లీక్ చేసింది ఎవరో అని అడిగితే అక్కనే కాదని చెప్పమంటారు వీళ్ళు కొంతమంది. అయినా ఎందుకు, అది మాలాంటి వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ సంతకం చూస్తే అక్కదే, కాదని ఎందుకు చెప్తుంది? అట్లా అస్సలు కేసీఆర్ గారి తర్వాత ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు ఆ రోజు 2014లోనే ఈ కేబినెట్ లో మహిళా మినిస్టర్ లెటర్ నాది కాదు అని కూడా అనొచ్చు అనమని చెప్పిండ్రు అని చెప్తున్నారు. ఆయన కూడా అక్క అనలేదు. ఎందుకంటే అది సంతకం చూసి ఇప్పుడు తెలిసిపోతుంది కదా. అది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి దగ్గర నుండి అక్క అబద్ధం ఆడిందని అస్సలు లేదు, ఏదైనా నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా. అసలు లెటర్ లీక్ చేసింది కూడా ఫస్ట్ బయటికి రావాలన్నారు. తర్వాత ఎన్ని కుట్రలు చేసిందండి. ఒక తీన్మార్ మల్లన్న అంత పెద్ద మాట ఒక ఆడబిడ్డ గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉంది కదా, అప్పుడు కొనసాగుతుంది కదా, అంత మాట మాట్లాడితే మీరు స్పందించరా? అదే మమ్మల్ని అంటే కనీసం మా ఇంటి పక్కన అన్న అని పిలిచిన వాళ్ళ రక్తం మరుగుతుంది కదా, మీరెందుకు మాట్లాడలేదు? అది బాధ విషయం కదా. అక్క అప్పుడు మానసికంగా వాళ్ళకు దూరమైంది. మనందరికి తెలిసి సస్పెండ్ చేసి పార్టీకి దూరమైంది, కుటుంబానికి దూరమైందని మనందరికి తెలుసు. కానీ ఒక ఆడబిడ్డ తన మనసు ముక్కలు కావడానికి అది పెద్ద రీజన్ కదా. ఇంతకన్నా పెద్ద రీజన్ ఇంకేమన్నా ఉంటుందా? ఇంత అవమానం చేసిరు కదా. 18 సంవత్సరాల నుండి తనను అడగడుగునా తనకి ఎక్కడ చెక్కు పెట్టాలి అని మీరు ప్రయత్నాలు చేస్తూనే వచ్చిర్రు. అయినా అన్నిటినీ ఎదుర్కొని మౌనంగా భరిస్తూ నవ్వుతూ ముందుకు వెళ్తూనే ఉంది. ఇంత పెద్ద నిందేసినప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉన్నారు. ఆ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడము తప్పు, మీరు ఎందుకు మాట్లాడతలేరు? మిగతా నాయకులు అంత స్పందన కేసీఆర్ గారి మీద ఎందుకు లేదు? ఇది వీళ్ళు కదా చేసింది అన్యాయము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావుకి కదా ఫస్ట్ నోటీస్ రావాలి అని చెప్పేసి అక్కగారు పేర్లు తీసుకొని మాట్లాడడంతోనే నెక్స్ట్ డే సస్పెండ్ చేసింది. షోకాజ్ నోటీస్ ఇచ్చి మీరు వివరణ అడిగినరా? నేను సార్ని అడుగుతున్నా, మీ బిడ్డ కదా, మీ రక్తం కదా, మీకు తెలుసు కదా. మీ తర్వాత మీ అంత క్యాపబిలిటీ ఉంది కవితక్క గారికి అని మీకే తెలుసు కదా. ఎందుకంటే ఆ రోజు ఒకరి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినప్పుడు సార్కి దొరకకపోతే, సార్ వల్ల కాకపోతే కవితక్క గారు వెళ్ళి 10 రోజులు అక్కడ ఢిల్లీలో స్పెండ్ చేసి వాళ్ళిద్దరు అపాయింట్మెంట్ తీసుకొని సార్కి ఫోన్ చేసి నాన్న రండి అని చెప్పి ఆ రోజు సార్ అనుకున్నాడు కదా అంత ఆలోచన మళ్ళీ కవితకు ఉంది అని. మరి ఎందుకు సార్ ఈ రోజు ఆలోచించలేదు? నా బిడ్డ ఏది చెప్పినా కూడా నిజమే కదా అని ఎందుకు వీళ్ళందరి ఈ చుట్టూ ఉన్న వీళ్ళ మాటలు నమ్మి ఈ రోజు ఒక తనని ఎంత బాధకు గురి చేసింది? ఇప్పుడు అనిపిస్తుందా అంటే ఎప్పటికైనా మాజీ సీఎం కేసీఆర్ గారికి బిడ్డ ప్రేమ గాని, బిడ్డలో ఉన్న ఆవేదన గాని, లేకపోతే తను ఆలోచించే తత్వం ఎంత నిజము, ఎంత నా కోసం ఉంది, అందులో మన తెలంగాణ కోసం ఉంది అనేది అర్థం అవుతుంది నాన్నకి అని ఎప్పుడైనా అక్క అనుకుంటారా? లేకపోతే ఏమని ఆలోచిస్తారు? తప్పకుండా కేసీఆర్ గారికి తెలిసే రోజు ఒకటి వస్తుందని మేము అనుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ధర్మ సిద్ధాంతాన్ని మనము నమ్ముతాము, కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాము. ఇప్పుడు ధర్మము ఎప్పుడు ఎన్ని విధాలమైన పరీక్షలు ఉన్నా కూడా ధర్మమే గెలుస్తుంది. కర్మ తప్పకుండా వీళ్ళు కవితక్క గారికి ఏదైతే చేసిరో తప్పకుండా వాళ్ళకు కూడా జరుగుతుంది. కేసీఆర్ గారు తన గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే ఒకానొక క్షణంలో వీళ్ళందరిని వదిలేసుకొని ప్రశాంతంగా తను కూర్చొని తన గుండెల మీద చేతేసుకొని ఆలోచిస్తే కవితక్క ఏందో కూడా సార్కి తెలుసు, తప్పకుండా తెలుసు సార్కి. ఎందుకంటే నా బిడ్డ కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందని ఆ రోజు చెప్పిండ్రు సార్. ఎందుకంటే సార్కి అన్ని తెలుసు. అక్క ఆ కేసు ఆరోపణలు వచ్చినప్పుడే నాన్న నేను పార్టీకి ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అంటే, లేదు బిడ్డ నన్ను ఎదుర్కోలేక నీ మీద కుట్రలు చేస్తారు, నువ్వు ఆ పని చేయొద్దు అన్నారు. సార్కి అన్నీ తెలుసు. కానీ ఎందుకు ఆ మౌనమే కదా ఈ రోజు మాలాంటి వాళ్ళని బాధిస్తుంది. ఆ మౌనమే కదా ఈ రోజు మమ్మల్ని అందరినీ ఇలా ఈ రోజు సపరేట్ గా నడిపిస్తుంది. మేము అందుకే బలంగా నమ్ముతున్నాము కవితక్క గారికి, కేసీఆర్ గారికి ఎంతైతే విజన్ ఉంటుందో, కేసీఆర్ గారికి ఎంతైతే పట్టుదల, మొండితనము, సాధించాలి అన్న సంకల్పం ఎలాగైతుంటుందో సేమ్ కవితక్క గారికి కూడా సాధించాలి అన్న సంకల్పం బలంగా ఉంటది. తెలంగాణ ప్రజలతోనే ఆమెకు పేగు బంధం ఉన్నది ముఖ్యంగా. ఎందుకంటే ఉద్యమంలో నుండి ఉన్నది. మళ్ళీ ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. జనం బాటకి వెళ్ళి ఆ ఊర్లు తిరుగుతూ, తండాలల్లో పడుకుంటూ, అక్కడ పడుకుంటూ, ఇక్కడ పడుకుంటూ, అన్ని తిరుగుతూ, ఆ నీళ్లు, ఆ తిండి, ఇవన్నీ మేము ఆమెతో జర్నీ చేస్తాం కదా. వెళ్ళొచ్చినాక 2 రోజులు లేవలేము, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఉంటే ఆ 2 రోజులు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటాం. కానీ ఈ రోజు నైట్ వెళ్ళొస్తామా, మళ్ళీ తెల్లవారి పొద్దున ఆఫీస్లో కనిపిస్తారు, మళ్ళీ ఆఫీస్లో వచ్చిన సమస్యల మీద మాట్లాడతారు. చెరగని చిరునవ్వు. చివరి తన లాస్ట్ అపాయింట్మెంట్ వరకు కూడా
తనని కలిసే వాళ్ళతోని నవ్వుతూనే మాట్లాడుతుంది, నవ్వుతూనే ఫోటో దిగుతుంది. అది అసలు మాకు నిజంగా కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది. కేసీఆర్ గారి తర్వాత అంత గొప్ప విజన్ ఉన్న నాయకురాలు, అంత కమిట్మెంట్ తోని పనిచేసి సంకల్పంతో పనిచేస్తే నాయకురాలు కవితక్క గారు. కాబట్టి మహిళలకి మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటది. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటే ఆ ఇల్లుని చక్కదిద్దుకుంటాం. మనం గడప దాటి బయటికి వెళ్ళి ఒక పవర్ లోకి వస్తే ఆ ఏరియాని చక్కదిద్దుకుంటాం. అట్లనే నేనేమనుకుంటున్నా, మేము మహిళలం ఏమనుకుంటున్నాం, బయట తిరిగిన చాలా మంది ఆ మహిళా నాయకురాలు ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందో నిజంగా కూడా చాలా వరకు సమస్యలు అన్నిటి కూడా సాల్వ్ అవుతాయి. ఎందుకంటే కవితక్క గారు విద్య గురించి, వైద్యం గురించి, ఫ్రీ విద్య ఉన్నప్పుడు, ఫ్రీ వైద్యం ఉన్నప్పుడు ఈ తెలంగాణ సమాజం బాగుపడుతుంది అని Yes, అందుకే కవితక్కని ఒక జయలలిత, ఒక మాయావతితో పల్లవి టీవీ కూడా ఇంతకు ముందే పోల్చి మాట్లాడిన పరిస్థితి ఉండే. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. మీకున్న అటాచ్మెంట్ ఏంటో తెలిసింది, మీకున్న అంటే కవితక్క మీద మీకున్న అభిప్రాయం ఏందో ఈరోజు మాకు పూర్తిగా తెలిసింది. మిమ్మల్ని ఒక అధికార ప్రతినిధిగా రాష్ట్రానికి పెట్టడం ఒక కరెక్ట్ డెసిషన్ అని మాకు కూడా అనిపిస్తుంది. మీతో ఈరోజు మాట్లాడినందుకు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.